కౌన్సిల్లో మీరు విత్డ్రా చేయండి, వెంటనే మీకు ట్రిబ్యునల్ వేస్తామన్న బీజేపీ ప్రభుత్వం 6-10-2021లో మనం సుప్రీంకోర్టులో విత్డ్రా చేస్తే మళ్ళీ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమో ప్రజల్లోకి వెళ్ళలేమనో ప్రజలు నిలదీస్తారనే భయంతోని కేసీఆర్ ఒత్తిడితోని కరెక్ట్గా 6-10-2021లో సుప్రీంకోర్టులో విత్డ్రా చేస్తే 6-10-2023 నాడు సెక్షన్ 3 ఏర్పాటు చేస్తూ ఆ రోజు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు చెప్పండి కేసీఆర్ గారు ఎంత నిజాయితీగా పోరాడినరో దీన్ని చూస్తే ఎవరికైనా అర్థం కాదా? రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజులకు కంప్లైంట్ ఇచ్చారు. ఏడాదిలోగా పరిష్కరించకపోతే ఏడాది నిండిన కొద్ది రోజుల్లోనే సుప్రీంకోర్టు పోయిండ్రు. ఫస్ట్ ఎపెక్స్ లో మాట్లాడినరు, సెకండ్ ఎపెక్స్ లో మాట్లాడినరు. కేంద్రం మాట ఇస్తే విత్డ్రా చేసి పిటిషన్ వేస్తే మళ్ళీ 2 ఏళ్ళు టైం తీసుకొని లాస్ట్కు మనం ఆ సెక్షన్ 3ని సాధించినాం. ఎందుకు ఈ ప్రయత్నం అంతా? 299లో మనం బతకలేం. 299 మనకు సరిపోదు. మన పాలమూరు కట్టాలన్నా, దిండి కట్టాలన్నా, మన కృష్ణా నది ప్రాంతంలో ఉన్న నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మంకు నీళ్లు రావాలంటే మనం సెక్షన్ 3 కింద కృష్ణాలో 600 టీఎంసీలు తేవాలని ఒక నిజాయితీతో, నిబద్ధతతో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి కృషికి ఈ లెటర్లు, ఈ ప్రయత్నమే ఒక సజీవ సాక్ష్యం. దిస్ ద గెజిట్ నోటిఫికేషన్. ఎప్పుడు వచ్చింది? ఇక్కడ ఉంది మీకు. ఇది కేసీఆర్ గారు సాధించిన గెజిట్. ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే ఇది 298 కేటాయింపులు. వాడింది ఎంత అంటే వీళ్ళు కేవలం 113. ఆనాటి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఆనాడు కృష్ణా నది ప్రాంతంలో వాడిన నీళ్ళు ఎంత అంటే కేవలం 113 టీఎంసీలు మాత్రమే. ఇది కాంగ్రెస్ పీపీటీ. ఇది ఒక్కసారి చూడండి మీరు దయచేసి. మొన్న ఉత్తమ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చినాక మేము 286 టీఎంసీల నీళ్లు మేము వినియోగించాము, అత్యధికంగా వాడినాము అన్నాడు. దీని సంగతి బయట పెట్టా. నెక్స్ట్ స్లైడ్లో మీరు చూడండి. అత్యధికంగా కాదు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కృష్ణా నదిలో అతి తక్కువ నీటి వినియోగం చేసిందే కాంగ్రెస్ పార్టీ 2024-25. ఎందుకంటే నదిలో నీళ్ళు ఎన్ని వచ్చినాయి, వచ్చిన నీళ్ళలో తెలంగాణ ఎంత వాడింది, ఆంధ్ర ఎంత వాడింది అనేది లెక్క. మీరు చూస్తే తెలంగాణ 2014 నుంచి చూస్తే 30%, 35, 45, 33, 29, 30, 36. ఇక కాంగ్రెస్ ఎంత వాడిందంటే 28.49%. అంటే నువ్వు ఎంత పర్సెంటేజ్ వాడినావు అన్నది ముఖ్యం. అంటే తెలంగాణలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కృష్ణా నదిలో మొన్నటి 2024-25 కాంగ్రెస్ పాలనలో అతి తక్కువ కృష్ణా నది నీటి వినియోగం జరిగింది అనడానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి? దీన్ని దాచిపెట్టి 286 చూపిస్తారు. నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. మరి ఆంధ్రప్రదేశ్ 718 వాడింది, అది ఎందుకు చూపిస్తలేవు? వాళ్ళకు కేటాయింపు వాళ్ళది 66 అయితే 71% వాడినరు. దాని మీద ఎందుకో మాట్లాడవు. ఆంధ్రప్రదేశ్ వాడిన దాని మీద ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇస్ డన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కాంగ్రెస్. ఇక వీళ్ళ మాటలు పూటకో మాట, గడియకో లెక్క. కనీస అవగాహన ఉండదు. ఒకసారి ఆపు రేవంత్ రెడ్డి ఒకసారి ఏమంటారంటే అసలు 500 చాలు మాకు కృష్ణాల, 500 ఇచ్చి చంద్రబాబు నువ్వు ఎన్నెన్నో కట్టుకో అంటాడు. ఓసారి లాయర్లతో రివ్యూ చేసి 963 కావాలి, 904 కావాలంటాడు. ఇక ఉత్తమ్ 700 చిల్లర ఆయన అడుగుతాడు, 763 అంటాడు. అసలు ముఖ్యమంత్రికి మంత్రికి ఒక అవగాహన ఉండదు. ముఖ్యమంత్రిది ఓ మాట, రేవంత్ రెడ్డిది ఒక మాట, రేవంత్ రెడ్డిది డబుల్ మాటలు. ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టాం. ఓ 1000 టీఎంసీలు దాదాపు గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. ఈ తర్వాత 904 కావాలని ఒక రివ్యూ మీటింగ్లో సీఎం ఆఫీస్ ఇచ్చిన ప్రెస్ నోటు. ఇక్కడ 500 చాలన్నాడు, అక్కడ 904. అంటే మొత్తం తెలంగాణకి 763 టీఎంసీలు కేటాయింపు చేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము. అంటే ఇప్పుడు 500 చాలని అవగాహన లేని మాట అనుకోవాలనా, 904 అని అతి తెలివి అనుకోవాలనా, 763 అని చెప్పి ఉత్తమ మాట నమ్మాలనా? అసలు ఎంత
స్పష్టత లేకుండా మాట్లాడే వీళ్ళకి అసలు తెలంగాణ హక్కులు కాపాడుతారని మనం నమ్మొచ్చా? ఇక మీరు ఇందాక నేను 2-3 సార్లు చూపించిన ఫస్ట్ ఎపెక్స్లో సెకండ్ ఎపెక్స్లో కేఆర్ఎంబికి నోటిఫై చేయొద్దు, కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పము, KWD2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పజెప్పే ప్రశ్నే లేదు అని కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఆయన నీళ్ళకు ముడిగెట్టిండు కదా. వీళ్ళు ఏం చేసిండు అనేది ఇక్కడ అసలు పాయింట్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక 17/1/2024 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కరెక్ట్గా నెల 10 రోజులు అంతే కదా. మనమేమో 42 రోజుల్లో ఢిల్లీకి పోయి కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ చేయాలి, బిడ్డ 811 పంచాలని మనం కొట్లాడినాం. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన 40 రోజులకు ఏం చేసిండ్రు అంటే both the states will hand over the 15 prioritized components of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. నెల లోపల మొత్తం అప్పజెప్తామని రాసిచ్చారు. 10 ఏళ్ళు మనం ప్రాజెక్టులు అప్పజెప్పకుండా నీళ్ళు వచ్చేదాకా మేము అప్పజెప్పము అని పోరాడింది బీఆర్ఎస్. ప్రాజెక్టులు అప్పజెప్పకుండా కాపాడింది బీఆర్ఎస్. రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే 811 పంచాలని ఢిల్లీకి పోయి కొట్లాడింది బీఆర్ఎస్. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన 40 రోజులకే ఈ ప్రాజెక్టులు మీకు అప్పజెప్తాము అని చెప్పి రాసిచ్చిండ్రు. దీని మీద కేసీఆర్ గారు గర్జించిండ్రు. ఇప్పుడు చూడండి ఒకసారి. ఏమయ్య బాబు